విధంగా ప్రవర్తిస్తున్నా కూడా మీరు వాళ్ళని అరికట్టి చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విధులు నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ విధంగా లేఅవుట్ ప్లాన్లలో ఖాళీ సైట్లు మున్సిపల్ కార్యవర్గం చెప్పిన పని వినకపోవడము, అదే పనికి ఉద్దేశపూర్వకంగా దాన్ని పట్టించుకోకపోవడము, నీళ్లు రాకపోవడము, నీళ్లు తిప్పేది రాకపోవడము, వార్పులు తిప్పేది రాకపోవడము, తద్వారా మొత్తము ఊర్లో వారం నుంచి 10 రోజులకు ఒకసారి నీళ్లు, ఊరు బయట చూస్తే పుష్కలంగా నీళ్లు పారిపోతున్నాయి, నీళ్లు పారిపోతున్నాయని ఆఫ్ చేస్తున్నాం మోటార్లు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా నిజం చెప్పాలంటే ఈ సతాయింపుడు కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మీరు తక్షణమే మీ పరిధిలో ఉండేది మీరు పైకి తెలియపరచాల్సినది పైకి మీరు తెలియపరచాలని కోరుతాం. వాటర్ వచ్చేసి 23లో 2 CR వచ్చింది. తర్వాత 24లో 35 CRకి అనౌన్స్ చేశారు. అంటే యాడ్ చేశాను, సౌండ్ పెంచాలి, లైన్స్ చేశాను. మళ్ళీ 25లో కూడా 26 జనవరిలో కూడా మనకి గ్రావిటీ ద్వారా రీటారెక్ట్ ఇచ్చాను సార్. ఫస్ట్ సిగ్నల్ వాళ్ళు, తర్వాత జనరల్ వాళ్ళకి ఇచ్చారు సార్. ఆల్రెడీ పైప్ లైన్ కూడా వేస్తున్నారు సార్. తర్వాత దాని తర్వాత ల్యాండ్ కూడా ఇది సాయిల్ టెస్ట్ కూడా వెళ్ళిపోయింది సార్. ఈ పైప్ లైన్ అయిపోతుంది, అది స్టార్ట్ చేసేస్తారు సార్. దాని వరకు అది నెక్స్ట్ దానికి నేను చెప్పేది ఏమంటే ఆల్రెడీ టెండర్ అయిపోయింది. అమృత్ 2 కింద ఆల్రెడీ మన అది గ్రిడ్కి సంబంధం కాదు, అది అమృత్కు సంబంధం. అమృత్ 2.0 టెండర్ అయిపోయింది. టెండర్ అయిపోయిన తర్వాత ఏవైతే ప్లాన్ ఇచ్చినామో ఆ ప్లాన్ అమలుపరచాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మారే కొద్దీ నేను వచ్చి దీన్ని మారుస్తా, నేను వచ్చి దాన్ని మారుస్తా అని నేను మారుస్తా అనే ఒక నెపంతో సంవత్సరాల తరబడి జరిగే పనిని ఆపినందువల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? టెండర్ అయిపోయిన పనిని పూర్తి చేస్తారా, లేకుంటే నేను వచ్చి దాన్ని మారుస్తా అంటారా? మాకు అర్థమైనది ఒకటే, ఎందుకు మారుస్తున్నారంటే పాత కాంట్రాక్టర్పై కొత్త కాంట్రాక్టర్ వస్తే ఏదైనా లాభం ఉంటుందనే ఉద్దేశంతో మారుస్తున్నారు తప్ప పాత డిజైన్కు కొత్త డిజైన్కు ఏం తేడా లేదనేది కూడా మాకు తెలిసిపోయింది. డిజైన్ మేము కూడా ఇంజనీరింగ్ తెలుసు. ఈ ప్లానింగ్ అప్పుడంతా మీ వాళ్ళు ఎంతమంది తిరిగినారో మాకైతే తెలియదు, కానీ మేము అడుగడుగు తిరిగి ప్లాన్ చేసినాం. కాబట్టి జరిగే పనిని ఎందుకు ఆపినారు అనేది మా ప్రశ్న. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఈయన లైట్ గురించి ఒక రోజు ఫోన్ చేశాను సార్. అందులో మెకానిక్ కాంప్లైంట్ అంటే కొన్ని ఐటమ్స్ లేవు, దానివల్ల ఒక రోజు లేట్ అయినందుకు ఆ ఇష్యూ జరిగింది. కమిషనర్ గారు మీ మాటల్లో మీరే బయటపడుతున్నారు. ఒక మున్సిపల్ చైర్మన్ ఒక లైట్ కోసము ఒక కమిషనర్తో పాటు మాట్లాడితే ఆ ఒక లైట్కు సంబంధించిన సామాన్లు మీ దగ్గర లేవని చెప్తున్నారంటే వినేతోళ్ళకి అర్థమవుతుంది. కర్నూలు నుంచి తెప్పిస్తున్నామని చెప్పినాము. అక్కడ ఏకి మా కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా లేట్ అయింది. అంతేగాని మళ్ళీ మనం వెళ్ళి డ్రైనేజ్ చూస్తే కూడా మా వాళ్ళతో క్లీన్ చేయించుకోవడం జరిగింది సార్. దాంట్లో జరిగేది ఒకే జరిగినా అది కూడా ఎందుకు జరిగిందంటే అది కూడా చెప్తాను నేను. అది కూడా ఎందుకు జరిగిందంటే గత 20 రోజుల నుండి ఆ ఏరియా ప్రజలు కంప్లైంట్ ఇస్తుంటే ఒక్కరు పట్టించుకోలే. నేను పోయి మీతో కాదంటే నా సొంత డబ్బులు పెట్టి మనుషులు పెట్టి చేపిస్తా అంటే అప్పుడు స్పందిస్తారు. చైర్మన్కి అంత విలువ లేదు ఇక్కడ. అసలు ఏమంటే ఏడ్చడం మోరు తక్కువ అన్న, అంత బాధ ఉంది. వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. నేను మొత్తం చెప్తే బాగుంది. అధికారులు వీళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళ ఏవైతే అధికారాలు ఉంటాయో దాన్ని ఏ కారణం వల్ల నిర్లక్ష్యం చేసినా దాన్ని ఒకవేళ దాన్ని నీరుగార్చాలని చూసినా కూడా ప్రజలైతే క్షమించరు. రెండో పాయింట్, మనము ప్రభుత్వ అధికారులుగా ఉన్నప్పుడు మనకు ఎన్నో లిమిటేషన్స్ ఉంటాయి. ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు పోతుంటాయి, ఇవన్నీ రికార్డులు ఉండిపోతాయి. దయచేసి మీరు మీ విధుల్లో మీ రూల్స్ ప్రకారం ఉండండి తప్ప ఒకరి అధికారాలు హారిస్తాము, ఎవరో చెప్పిన దాని మాటలు వింటాము, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వింటామంటే ఈరోజు మీరు వినొచ్చు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వినొచ్చు. మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ రికార్డెడ్ చేసే ఊరుకోకుండా ఇక్కడ ధోరణిలో వెళ్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, అలాంటివి జరగదు సార్. అదే విషయం.
నెక్స్ట్ ఈ వాటర్ విషయంలో కూడా మనకు ఎమ్మెల్యే సార్ కూడా గ్రీవెన్స్ పెట్టేసి కోఆర్డినేషన్తో ఆర్ఎండ్బి ప్లస్ ఏఈను పబ్లిక్ హెల్త్ వీళ్ళందరూ కలిసి లోన్లను ఇక్కడ కలిసి వాటర్ యాక్టివేషన్స్ కొద్దిగా పెంచుకొని ప్లస్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటే కూడా అవుట్ ఫ్లోయింగ్ కూడా మోటార్లు కొన్ని తెచ్చుకొని ఎప్పటికప్పుడు నిరంతరం ప్రాబ్లం లేకుండా చేశాం సార్. 2 సంవత్సరాల తర్వాత కమిషనర్ గారు, ఈ రోజు నేను మీ దగ్గరికి వచ్చినది 2 సంవత్సరాల తర్వాత 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయని చెప్పి నేను చెప్తున్నా, మీరు దానికి సమాధానం చెప్పకుండా మేము ఆర్ఎండ్బితో కలిసినాము, ఇరిగేషన్తో కలిసినాము, వాళ్ళతో కలిసినాము. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి కలిసాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ శాంక్షన్ ఉండేది అమలు పరిస్థితి చాలు. ఏదే వయసు ఎన్ని రోజులు కుదురుతాం అనేది కూడా పెట్టాం సార్. అంటే దాంతోపాటు వీళ్ళు కూడా సిగ్నేచర్స్ పబ్లిక్ కూడా నేను రోజువారీగా 10 days కమిషనర్ ఎక్కడ గారు, లేదు. నేను రోజువారీగా నేను మీకు ఎన్నిసార్లు మాట్లాడినా అనేది కాదు సబ్జెక్ట్, మనం యాక్చువల్గా మాట్లాడినామా లేదా అనేది సబ్జెక్ట్. రోజువారీగా వాళ్ళు మీ ప్రకారంగా తిప్పుకుంటుండొచ్చు, వాళ్ళు తిప్పొచ్చు, ఇంకోటి తిప్పొచ్చు, నీళ్లు అక్కడ వచ్చినాయా లేదా అనేది సబ్జెక్ట్. మీరు పోయి విచారించండి, నేను అవసరం లేదు బస్ అంతా విచారించండి. ఎక్కడైనా పోయి హనుమాన్ నగర్, సంజీవ్ నగర్లో 8 నుంచి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. పాత ఊర్లంతా 4 నుంచి 5 రోజులకు ఒకసారి ఊరు వస్తున్నాయి. కొన్ని చోట్ల 7-8 రోజులకు నీళ్ళు వస్తున్నాయి. ఇది కావాలంటే సంజీవ్ నగరం వాళ్ళు ఉండాలి. ఇక్కడ అమ్మ అమ్మని ఎన్ని రోజులకు వస్తాయి మీకు? అమ్మ సంజీవ్ నగరం లాభం లేదు, బుక్ లాభం లేదు. ఎందుకంటే బుక్ మీరు రాసుకునేది. ఇప్పుడు నేను మంచివాడిని అని చెప్పి నా పుస్తకం నేను రాసుకుంటే లాభం ఏమైనా ప్రజలు చెప్పాలి మంచోళ్ళ కదా. మన జరిగినది ఏం జరిగింది, 5 రోజులు అయ్యింది, అదే రిపేర్ జరిగినందుకు లేట్ అయింది అంతేగాని ఈరోజు సార్ రావడానికి కారణం ఊరికి రాలే, నాయకులు చెప్పలే. ప్రతి ఏరియాలో ప్రజలతో ఎట్లా వస్తున్నాయని ఈసారి వచ్చింది ప్రజలకు. కమిషనర్ గారు, మీరు ఎవరు ఆన్ రికార్డ్ మీ ప్రతి ఒక్క చర్య ఎవరు